ఎస్టర్డే నైట్ అయితే శారీ ఫంక్షన్ మేకోవర్కి అయితే వెళ్ళాము. చేసి వచ్చేసరికి 12 అయింది. ఇంకా 1 o'clock అట్లా అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అంటే ఈ రోజు మార్నింగ్ ఇంకో ఈవెంట్ ఉండే అనమాట, శారీ సెరమనీది. ఇంకా చేసి వచ్చేసరికి మళ్ళీ సమ్మర్ కదా, ఎండ బాగా ఉంది. అది కూడా టెంపుల్లో చేశారు వాళ్ళు ఫంక్షన్. అయిపోగానే మేము ఇంటికి వచ్చి ఒక 2-3 hours అలా రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ షాపింగ్ అని వెళ్ళాము. మేము వైజాగ్ లో ఉంటాం కాబట్టి ఇంకా హైదరాబాద్ లో ఏమైనా తీసుకునేది ఉంటే మొత్తం కొంటున్నాం అనమాట. ఇప్పుడే అమ్మాయిల షాపింగ్ అంటే వెతికి లాస్ట్ కి ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాం. బట్ జెంట్స్ అయితే ఒకటి అనుకుంటే అదే తీసుకుంటారు. షూ అడ్రస్ అనే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కి అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్ షూస్ ఉంటాయి. బయట చూస్తే నేను ఏదో నార్మల్గా ఉంటాయి అనుకున్నా, లోపలికి వస్తే అంత డిఫరెంట్ ఉన్నాయి. అవి కూడా నేను ఎప్పుడు చూడలే, కొన్ని మాత్రమే చూసిన రెగ్యులర్ గా. ఇంకా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని మించి ఒక్కొక్కటి ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే ఒక 20% దాకా. ఆఫర్స్ కూడా ఉన్నప్పుడు అయితే తీసుకోవచ్చు, ఒక 50% దాకా వస్తాయంట. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఆఫర్స్ లేకుండే, 20% డిస్కౌంట్ చేస్తామన్నారు. అది కూడా ఓల్డ్ స్టాక్, న్యూ స్టాక్ వచ్చింది కదా, అదైతే ఫిక్స్డ్ రేట్ కే ఇస్తామని చెప్పారు. అదే మన అమ్మాయిలకైతే ఏది కనిపిస్తే అవి తీసేసుకుంటాం. అది 1 month కూడా సరిగా వేసుకుంటాం, పడేస్తాము. అలా ఉంటుంది మన కథ అయితే. నాకైతే ఏం అర్థమవుతలేదు, ఎప్పుడు దీని నుంచి బయటకు వెళ్ళాలా అని అర్థమవుతుంది. నన్ను అడుగుతుంటే నేనేం సెలెక్ట్ చేయాలో కూడా నాకు తెలియదు ఫస్ట్. అవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. నేనైతే యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల తర్వాత వ్లాగ్స్ తీస్తున్నానండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే ఖచ్చితంగా చాలా వీడియోస్, మంచి వీడియోస్ తీసి మరి పోస్ట్ చేస్తూ ఉంటాను నాకు దొరికిన టైంలో. నెక్స్ట్ ఏమేమి వీడియోస్ పెట్టాలో కూడా చెప్పండి. గృహప్రవేశం వీడియోస్ కానీ, వెడ్డింగ్ వీడియోస్ కానీ, హల్దీ ఈవెంట్ కానీ, మెహందీ ఈవెంట్ కానీ, సంగీత్ ఈవెంట్ అన్ని పోస్ట్ చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. చాలా మంది అడగడం వల్ల నేనైతే వీడియోస్ చేస్తున్నాను అనమాట. అందరు అంటున్నారు లాంగ్ వీడియోస్ చేయండి సోని గారు అని చెప్పేసి. నాకు మాత్రం ఎప్పటి నుంచో ఉంది చేయాలి అని చెప్పి. కాకపోతే నాకు మేకఓవర్ చేయడానికి టైం అవుతుంది, ఎడిటింగ్ చేయాలి, రీల్స్ పోస్ట్ చేయాలి టైం టు టైం. అంటే మళ్ళీ ఇన్స్టాని చూసుకోవాలి, యూట్యూబ్ని చూసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. యూట్యూబ్ అంటే మొత్తం యూట్యూబ్లోనే ఉండిపోవాలన్నమాట. అందుకోసం ఇబ్బంది. షూస్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు కూడా తెలియదు. ఇప్పుడే చూస్తాను, చాలా ఉన్నాయి. ఇది చూడు, టైర్ల లెక్కనే ఉంది సేమ్. ఓ మై గాడ్, సింపుల్గా కావాలంటే. ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఎవరికైనా అర్థమవుతుందా అండి ఈ షూస్ అయితే? నాకైతే ఏమాత్రం అర్థమవుతలేదు. మీకు అర్థమైతే కమెంట్ చేయండి. అన్నీ ఏడ దొరుకుతాయి ఇవన్నీ ఈయనకి? ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఎప్పుడు రెడీగా ఉంటాడు రీల్స్ చూసుకుంటా, ఎప్పుడు వస్తుందా అనుకుంటా తీసుకొచ్చి పడేస్తాడు మమ్మల్ని ఇక్కడ. మాకేమో ఏమీ అర్థం కాక ఇలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను చూపిస్తున్న షూ చూడండి, ఏదో మ్యూజియంలో పెట్టినట్టు పెట్టిరు. చాలా డిఫరెంట్గా ఉంది, కలర్ కూడా అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూడ్డానికే వెరైటీగా ఉంది, కాస్ట్లీ కూడా చాలా. మనం కొంచెం సింపుల్ కాబట్టి ఇలాంటి కలర్ అయితే వెయ్యం కూడా, కాబట్టి నాకు రేట్తో కూడా పని లేదు. మేముండే పీజీ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోయాం షాపింగ్కి. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ మధ్య అసలు బుకింగ్సే అవుతలేవు, ఎంత ట్రై చేసినా కూడా. ఇంకా మేము కేపీహెచ్పికి వెళ్దామని వెళ్తున్నాం అనమాట షాపింగ్ చేయడానికి. చేద్దామన్నా అస్సలు టైం సెట్ అవుతలేదు, ఎందుకంటే రెడీ చేయాలి, ఎడిటింగ్ చేయాలంటే చాలా అవుతుంది. నాకు రీల్స్కే చాలా టైం అవుతుంది కాబట్టి నేను ఇంకా అంత వ్లాగ్స్ చేయట్లేదు. చాలామంది అడుగుతారు కాబట్టి మీ డైలీ లైఫ్ది వ్లాగ్స్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడైతే కేపీహెచ్పికి వెళ్తున్నాం. ఏం కొంటాం, ఏం చేస్తాం అనేది వీడియో చూసేయండి కంప్లీట్ వరకు. మనకు ఏదైనా పని ఉంది అన్నప్పుడే అసలు హెయిర్కి ఆయిల్ వదలదు. ఎన్ని షాంపూస్ పెట్టానో అసలు ఆయిలే వదలట్లేదు ఈరోజు. ఇంకా ఈరోజు ఇలా చూసేయండి, ఆయిల్ జుట్టుతోనే, ఎప్పుడు హెడ్ బాత్తోనే ఉంటాను కదా, ఈసారికి ఆయిల్తో అడ్జస్ట్ అయిపోదాం. ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాం. ఈ ఆటోస్ బుక్ అవ్వడం కష్టంగా ఉంది. కేపీహెచ్పికి వచ్చాము, చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ టిఫిన్ చేద్దామని చేస్తున్నాం, బట్ దాంట్లో అయితే సాల్టే అవ్వలేదు. మేము తిన్నాము, ఎందుకు తిన్నాం రా బాబు అనుకున్నాము. ఇదిగోండి టేస్ట్ చేస్తున్నాం. అయితే బోండా తీసుకున్నాం, ఇంకొకటి మసాలా దోశ. వీడియో చేయడానికి ఇంత టైం పడుతుంది కానీ అందరైతే వన్డేలో ఎన్ని వీడియోస్ పెడతారో. ఈరోజు అయితే మేము మండీకి వచ్చాము. మేమున్న పీజీలో ఫుడ్ తిని బోర్ వచ్చిందని ఈరోజు మండీకి వచ్చాము. పిస్తా హౌస్లో ఉన్న మండీకి అయితే వచ్చాము. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. మాకైతే ముందు మటన్ సూప్ ఇచ్చారు, చాలా బాగుంది. అందరు చేస్తుంటే ఈజీ అనిపిస్తుంది.
అనిపిస్తుంది, కానీ వ్లాగ్స్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే మాకైతే టైం సెట్ అవుతలేదు. నేను 3 డేస్ నుంచి కొంచెంగా చేస్తున్నా. ఈరోజు కూడా షాపింగ్కి వెళ్తున్నా, గృహప్రవేశం షాపింగ్ చేద్దామని చెప్పేసి. దానికోసం మేము బిఫోర్ అయితే ఇక్కడికి వచ్చినాము. ఇది వచ్చేసింది ఫైనల్లీ. మేమైతే ఇది 3 మెంబర్స్ తింటున్నాం. కొంతమంది అయితే 1 మెంబరే తినేస్తారు. ఇప్పుడు మాకంత తినాలని లేదు, కాకపోతే ఏదో కొంచెమన్నా తినాలని చెప్పేసి 3 మెంబర్స్ షేర్ చేసుకుంటున్నాం. శారీస్ అనగానే ముగ్ధాలో తీసుకుంటాను, ఎందుకో నాకు క్వాలిటీ బెస్ట్ అనిపిస్తుంది. బయట కూడా ఉంటాయి, కాకపోతే మేము వెతకడానికి టైం దొరకదు. ఇందులో అయితే రెగ్యులర్గా వెళ్ళగానే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతాయి అనమాట. మేమైతే వెళ్తున్నాం పెట్టుకొని ముగ్ధ. మేమైతే స్పెషల్గా బంజారా హిల్స్కి వచ్చినాం. అంటే అన్నిట్లో చూసాము, మాకు కలెక్షన్ అస్సలు నచ్చట్లేదు. అంటే కొన్ని లేవన్నమాట. అంటే ఫెస్టివల్ సీజన్లోనే చాలా స్టాక్ వరకు అయిపోతుంది కదా, కాకపోతే ఇందులో చాలా బాగుంటాయని చెప్పేసి నేను ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ముగ్ధాకి ఇస్తాను. ఫైనల్లీ బంజారా హిల్స్ ముగ్ధాకైతే వచ్చేసాం గాయ్స్. కిందకు చూడు, కిందకు చూసుకున్నాడు. నాకెందుకో నేను అనుకున్న బడ్జెట్లో ఇందులో రావట్లేదు. నేను అనుకున్న కలర్ కూడా లేకుండే అనమాట. ఇంకా వేరే స్టోర్లో ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో